గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మిథున రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే మిథున రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏంటి లేదా లక్కీ నెంబర్లు ఏంటి అనేటటువంటి సంపూర్ణ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ మిథున రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ మిథున రాశిలోకి వస్తారు. అయితే ఒకవేళ నక్షత్రాలు గుర్తు లేకపోతే కనుక పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరు కూడా మిథున రాశిలోకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా మిథున రాశి వారిని చూసుకోండి. అయితే మిథున రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా వీళ్ళు చాలా అందంగా పుడతారు అని, అంటే చాలా అందంగా ఉంటారు. వీళ్ళు చూడడానికి ఏమిటారు అంటే కనుక చాలా ఆకర్షితులుగా ఉంటూ ఉంటారు. అందుకనే ఎక్కువ సినిమాల్లోనూ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను లేకపోతే స్టేజీల మీద నాటకాలుగాను లేదా కొన్ని రకాల వ్యవహారాలను వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళకి ఏమిట్రా అంటే అందం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందమైన దుస్తుల కోసం, అందమైన వస్తువుల కోసం, అందమైన గృహం కోసం, అందమైనటువంటి వాటి కోసం ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు అందంగా ఉంచుకోవడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువగా పొడుగ్గా ఉండేటటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. పొట్టివారి కన్నా పొడుగ్గా ఎక్కువ ఉండేవాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళలో ఏమిటారంటే కనుక వీళ్ళ నేత్రాలే వీళ్ళకి అందం. వీళ్ళ నేత్రాలు విశాలవంతమైనటువంటి నేత్రాలు, పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు. సాధారణంగా ఒక్క మనిషికి కళ్ళే అందం. అలా వీళ్ళకి ఏమిటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ మొహానికి కళ్ళు చాలా అందాన్ని తీసుకొస్తాయి. వాళ్ళ కళ్ళతోటి ఎటువంటి వారినైనా సరే ఆకట్టుకోగలుగుతారు, కట్టి పాడేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కళ్ళతో సమాధానాలు చెప్పగలుగుతుంటారు. వీళ్ళ కళ్ళు అంత ప్రభావితంగా వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ మొహాన్ని, వీళ్ళ అందాన్ని మారుస్తాయని చెప్పచ్చు. అలాగే పొడవైనటువంటి మొహం, విశాలవంతమైనటువంటి నుదురు కలిగి ఉండడం, పొడుగ్గా ఉండేటటువంటి చేతులు, పొడుగ్గా ఉండేటటువంటి కాళ్ళు, వేళ్ళు బాగా పొడుగ్గా ఉండడం లాంటివి కలిగి ఉంటారు వీళ్ళకి. తద్వారా ఏమిటంటే కనుక ఒక నాజూకుతనం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళలో కొంచెం ఓబాగాయస్తుల కన్నా సమానంగా శారీరకపరమైనటువంటి అవకాశం ఉన్నవాళ్ళు లేదా సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అందులోనూ ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళలో. అయితే వీళ్ళలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే అంటే కనుక వీరెప్పుడు నవ్వుతూ ఉంటారు. మనసులో అనేక రకాల బాధలున్నా, అనేక రకాల సమస్యలు పడుతూ ఉన్నా ఎదుటి వాళ్ళకి మాత్రం నవ్వుతూ కనపడుతూ ఉంటారు. సరదాగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టే కనపడుతూ ఉంటారు. వీళ్ళ బాధ వీళ్ళలో దాచుకుంటారే తప్ప బయటికి ప్రవర్తించేలా చేయరు. తద్వారా వీళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక చోట ఉన్నారంటే కనుక వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాతురత ఎక్కువ. అంటే కనుక చతురత అంటే ఏంటంటే ఎక్కువగా సరదాగా ఉంటూ ఉండడం, జోకులు వేస్తూ ఉండడం, నవ్విస్తూ ఉండడం, ఆటపాటలు ఆడిస్తూ ఉండడం, అందరితోటి కలిసిమెలిసి ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి బోరుగా, డీలాగా లేదా నిస్సత్తుగా ఉంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఉత్సాహం, చైతన్యం, ఆనందం, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండడం, ఉత్సుకతతోటి ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అస్సలు వీళ్ళకి వెంటనే అయిపోలే పని. ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కానీ, వాయిదాలు వేయడం కానీ, తర్వాత చూద్దాంలే అని కానీ ఇలాంటి లక్షణాలు ఉండవు. బుర్రలోకి ఒక ఆలోచన వచ్చిందా అంటే కనుక అది అయ్యేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. అలాంటి లక్షణాలు ఎప్పుడు కూడా వీళ్ళకుంటూ ఉంటాయి. అలాగే ఇతరుల మీద విపరీతమైన ప్రేమ, అభిమానాలు కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే అది అమితమైన ప్రేమ. ఇంకా వాళ్ళ కోసం ఏదైనా సరే శరీరాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయే అంత ప్రేమ ఉంటుంది వీళ్ళకి. అంతలా ప్రేమించేస్తారు. మళ్ళీ ద్వేషిస్తే అలాంటి ద్వేషం ఇంకా జీవితంలో వాడి మొహం చూడకూడదు అనుకుంటారు. అలాంటి ద్వేషం కలిగి ఉంటారు. అంటే ప్రేమ ఎక్కువే, కోపము ఎక్కువే, ద్వేషము ఎక్కువే. ఇలాంటివి ఎక్కువగా కలిగి ఉంటూ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా. కాకపోతే ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత కోసమైనా సరే ప్రాకులాడతారు. వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళ కోసం సమయాన్ని వృధా చేసుకుంటారు, వాళ్ళ కోసం జీవితాల్లో మలుపులు తీసుకుంటారు, కొన్ని రకాల వాళ్ళ ఇష్టాలు కూడా వదులుకుంటూ ఉంటారు. అంతలాగా ప్రేమించిన వాళ్ళ కోసం చాలా ఎక్కువగా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే యుక్త వయస్సులో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నప్పుడు మాత్రం అనేక మందిని ప్రేమించడం కానీ, ప్రేమించిన వ్యక్తుల కోసం జీవితాన్ని పాడు చేసుకోవడం కానీ, చదువును పాడు చేసుకోవడం కానీ, పెద్దలతో గొడవలు పడడం కానీ, స్నేహితులతో గొడవలు పడడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. కాకపోతే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అధికమైన తెలివితేటలు,
ప్రతి సమస్యని ఛేదించగలిగే గుణం, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, సూక్ష్మ గ్రాహ్యత్వం, అంటే ఏదైనా ఒకసారి చూస్తే కనుక దాన్ని పట్టేసేటటువంటి గ్రాహ్యత్వం లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు సాధారణంగా చదువులో కానీ, ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, క్విజ్ పోటీల్లో కానీ, లేదా మేధాశక్తికి సంబంధించినటువంటి క్విజెస్ పజిల్స్లో కానీ ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. అందుకనే ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేదా సైంటిస్టులు కానీ, యంత్ర పరికరాలు తయారు చేసే వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ రాశిలో. వీళ్ళకి ప్రయోగాలంటే చాలా ఇష్టం, లేదా ఉన్నతమైనటువంటి వాటి గురించి ఆలోచించడం ఇష్టం, ఎదగాలన్న తపన బాగా ఇష్టం, కొత్తగా ఏదైనా సృష్టించాలని ఇష్టం, కొత్తగా ఆలోచించడం అంటే ఇష్టం, కొత్తగా బతకడం అంటే ఇష్టం, కొత్త వస్తువులంటే ఇష్టం, కొత్త ప్రాంతాలు తిరగడం అంటే ఇష్టం. వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా వీళ్ళకి లైఫ్ స్టైల్ బోరింగ్, ఒకేలా లైఫ్ స్టైల్ ఉండకూడదు వీళ్ళకి. ఈ సంవత్సరం ఎలా ఉంటే వచ్చే సంవత్సరం మార్చాలనుకుంటూ ఉంటారు. అలాగే ఏమిటంటే వీళ్ళు మార్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా వీళ్ళకి గణితంలో ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది, లెక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది, ఇంజనీరింగ్ విద్యలో బాగా ప్రావీణ్యత ఉంటుంది, టెక్నాలజీ కంప్యూటర్ పరమైనటువంటి విద్యలో చాలా ప్రావీణ్యత ఉంటుంది వీళ్ళకి. సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం కానీ, కోడింగ్స్లో కానీ ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండంగా బుర్ర పెట్టగలుగుతారు వీళ్ళు. ఏ విషయాన్నైనా సరే చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాకపోతే వీళ్ళ లోపలుండే బాధ కానీ, లేదా వాళ్ళ లోపలుండే ఆలోచన కానీ బయటకు చెప్పరు. వీళ్ళలో ఒక ఆలోచన ఏదైనా ఉందంటే కనుక అది పూర్తయ్యేదాకా ఎవరికి చెప్పరు. కొంతమంది ఏమిటంటే డాంబికంగా నేను ఈ పని చేస్తాను, నేను అంత సంపాదిస్తాను, నేను అక్కడ ఏదో చేస్తాను అంటూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, చేసేసాక చెప్తారు తప్ప ముందర చెప్పేసి తర్వాత ఏదో కాలక్షేపం చేయరు వీళ్ళు. వీళ్ళు ఏమిటంటే సర్ప్రైజ్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు అందరికీ కూడా. అంటే ఒక అద్భుతమైనది ఏదైనా క్రియేట్ చేసేసి కానీ, లేదా ఒక అద్భుతమైనది కొనేసి కానీ సడన్గా ఇగో కొన్నానంటారు. అంతేగాని అది కొంటాను, డబ్బులు పోగు చేస్తున్నాను, ఇలా చేస్తున్నానని డాంబిక ప్రదర్శన చేయరు. కాబట్టి ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి గుట్టు ఎక్కువ, వీళ్ళ రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంచాలనుకుంటూ ఉంటారు. అనేక రహస్యాలు వీళ్ళ మైండ్లోనూ మెదడులోనూ ఉంటూ ఉంటాయి. కాబట్టి గుట్టుతనాన్ని ఎక్కువగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా వీళ్ళ గురించి బయట ఎవరికీ తెలియకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళ విషయాలు బయటకు చెప్పని వారు కానీ బయట వాళ్ళ రహస్యాలు చాలా జాగ్రత్తగా పట్టుకోగలుగుతారు వీళ్ళు. ఇతరుల యొక్క రహస్యాలను చాలా చాకచక్యంగా తెలివిగా రాబట్టుకుని తద్వారా అవసరమైతే వాళ్ళతో ఏ పనినైనా చేయించుకోగలుగుతారు. వీళ్ళకి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా ఉన్నారా అనేది అర్థమైపోతుంది వీళ్ళకి సిక్స్త్ సెన్స్ అంత బాగా పనిచేస్తుంది మేధాశక్తి వల్ల. అయితే వీళ్ళలో విపరీతమైన పట్టుదల ఎక్కువ. అనుకున్న పని సాధించేదాకా నిద్రపోరు, మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. ఏదైనా ఒక పని అనుకుంటే వాళ్ళకి ఆ పని కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. ఒకవేళ ప్రాణానికి రిస్క్ ఉందన్నా కూడా వాళ్ళు ఈ పని సాధించాలి అనుకుంటే అది చేస్తారు తప్ప ప్రాణం కోసం భయపడడం కానీ, ఎవరో ఏదో చేస్తారని భయపడడం కానీ వీళ్ళ జీవితంలో భయం ఉండదు. అందునే వీళ్ళకి రాజకీయ పరంగా కూడా రాణింపు బాగా కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యర్థులను కూడా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళని తొక్కేసేవాళ్ళు లేదా వెనకాల నుండి వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు, వీళ్ళకి ప్రభావాన్ని చూపించేవాళ్ళు బాగా ఉంటారు వీళ్ళకి. సాధారణంగా వీళ్ళకి ఒక్కొక్కసారి పట్టు విడుపు ఉండాలి, కానీ వీళ్ళకి ఆ పట్టు విడుపు లేకపోవడం వల్ల చాలా దెబ్బలు తింటూ ఉంటారు, చాలా రకాల మోసపోతూ ఉంటారు, చాలా రకాల గొడవలు పడుతూ ఉంటారు, చాలా రకాల విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరే ఏది ఏమైనా కూడా వీళ్ళు అనుకున్నదే సాధిస్తారు వీళ్ళు. అలాగే పురుషులకైతే స్త్రీపరమైన ఆసక్తి విపరీతంగా ఉంటుంది, స్త్రీలకైతే పురుషుల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. భోగ ఆసక్తి బాగా ఎక్కువ, కామ కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తద్వారా ఏమిటారంటే కనుక చాలా తక్కువ సమయంలోనే ప్రేమలో పడిపోతూ ఉంటారు, చాలా తక్కువ సమయంలోనే ఆకర్షితం అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఆకర్షించేలా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఎక్కువగా అవతల వాళ్ళని ఫ్లడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళని పొగడ్డానికి ఏదో రకంగా వాళ్ళ ద్వారా లబ్ధి పొందడానికి ఆకర్షించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక కొంచెం యుక్త వయస్సులో బాగా అధికంగా స్త్రీ పురుష సంభోగ కార్యక్రమాలు లేదా పరస్పర వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఒకానొక సమయంలో ఆ ప్రేమ వ్యవహారాలు కానీ, ఆ రకమైనటువంటి సంభోగ ప్రక్రియలు కానీ, లేకపోతే కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు చేయడం వల్ల కానీ జీవితంలో మలుపులు తిప్పే పరిస్థితులు, పరిణామాలు, ఇబ్బందులు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ధనానికైతే ఎప్పుడూ లోటు ఉండదు. డబ్బు సంపాదించాలి అని వీళ్ళు కనుక ఖచ్చితంగా అనుకుంటే దేనికైనా సరే తెగించి డబ్బులు సంపాదిస్తారు, ఎలాగైనా డబ్బులు సంపాదిస్తారు. ఒకానొక సమయంలో ధర్మము లేదా న్యాయము అని కూడా పట్టించుకోకుండా డబ్బే ముఖ్యం, డబ్బు సంపాదించడమే ముఖ్యం, డబ్బు సంపాదించకపోతే లోకం నన్ను గుర్తించదనేటటువంటి రీతిలో ఒక రకమైనటువంటి వరవల్లో కూడా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పచ్చు. సరే ఏది ఏమైనా కూడా బాల్యం నుంచి కూడా
డబ్బు పట్ల ఆసక్తి, డబ్బు దాచాలన్న తపన, అలాగే బ్యాంకులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము, పాలసీలు కట్టడము, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడము, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి డబ్బులు పోగు చేయడము, ఇలాంటి లక్షణాలు వీళ్ళలో విపరీతంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు చేసే పొరపాట్ల వల్ల చాలా డబ్బులు నష్టపోతూ ఉంటారు వీళ్ళు. తక్కువ డబ్బు అంటే ఏదో రెట్టింపు అయిపోతుంది, ఎక్కువ వడ్డీలు వచ్చేస్తాయి అనేటటువంటి ఆలోచనతోటి కొన్ని తప్పుడు ప్రదేశాల్లో ఏదో ఒక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, లేదా ల్యాండ్లు కొనడం వల్ల, లేదా షేర్లు కొనడం వల్ల, లేకపోతే ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఎక్కువసార్లు వీళ్ళకి డబ్బులు నష్టపోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి వచ్చేలా ఉండదు. వీళ్ళు అప్పు తీసుకున్నారనుకోండి, దానికి వడ్డీలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, అంటే లేటుగా కడుతూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా వీళ్ళకి రుణపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు డబ్బు ఇచ్చినా అప్పు ఇచ్చినా ఇబ్బందే, అప్పు తీసుకున్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావు వీళ్ళకి. సరే, ఫైనాన్స్ వ్యాపారస్తులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా సాధారణంగా వ్యాపారం కలిసి వస్తూ ఉన్నా కూడా రొటేషన్ జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ డబ్బులు తీసుకోవాలంటే కనుక అవతల వ్యక్తుల నుంచి ఏదో బాగా కష్టపడితే తప్ప, ఏదో యాతన చేస్తే తప్ప, అంటే ఒక గొడవ పడితే తప్ప డబ్బు రాదు యువతల వాళ్ళ నుంచి. అంతలాగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. సాధారణంగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ప్రాపర్టీస్ బాగా కొంటారు. ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, కొని అమ్మడాలు కానీ, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. బిల్డర్సు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళకి ప్రాపర్టీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి డబ్బు సంపాదించింది ఎక్కువగా భూముల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పితృపూర్వక ఆస్తులు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే కుటుంబం అంటే ప్రేమ, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవడము, కుటుంబ అభివృద్ధికి పాటుపడము, కుటుంబంలో శుభకార్యాలకు పాటుపడము, కుటుంబంలో పెద్దగా వ్యవహరించడం లాంటి లక్షణాలు వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యల్లో బాగా రాణిస్తారు. వీళ్ళకి సైన్స్ అన్న, టెక్నాలజీ అన్న బాగా ఇష్టం. ప్రయోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఆర్మీలోని కానీ, లేకపోతే జవాన్ల కింద కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు రాణిస్తారు. శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ, న్యాయవాద వృత్తుల్లో కానీ వీళ్ళు చాలా ఎక్కువగా రాణిస్తారు. అలాగే ఫుడ్ వ్యాపార బిజినెస్లో కానీ, లేకపోతే కొన్ని రకాల అగ్రికల్చరల్ వ్యవహార విషయాల్లోనూ కానీ వీళ్ళకి పట్టుదల బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా వీళ్ళు చాలా బ్రహ్మాండమైన స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి సాధారణంగా వ్యాపారం అంటే చాలా ఇష్టం. వ్యాపారాన్ని చేయడంలో మెలకువలు చాలా బాగా తెలుస్తాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఏదో రకమైనటువంటి డిగ్రీ సంపాదించాలని, పట్టా సంపాదించాలని తపన చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చదువులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక డిగ్రీ ఉన్నా ఇంకో డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. విదేశాల్లో చదువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశిలో ఉండే వారు ఎక్కువగా విదేశాలు వెళ్ళడానికి బాగా ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో స్థిరపడే వాళ్ళు కూడా ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఒకానొక సమయంలో విదేశాల్లో కొన్ని పొరపాట్ల కారణం చేత, కొన్ని ఇబ్బందుల కారణం చేత ఇబ్బందులు పడతారు. అలాగే తిరిగి వచ్చేసినా కూడా మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే ఎక్కువగా మస్కట్లో కానీ, అరబ్ దేశాల్లో కానీ, లేకపోతే అమెరికా లాంటి కెనడా లాంటి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానీ ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారు బాగా ఎక్కువగా స్థాయిలో స్థిరపడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా. అలాగే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యవహారం చేయాలన్నా, ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తే వీళ్ళు బాగా రాణింపు, అంటే స్థాన చలనాలు, స్థాన మార్పుల వల్ల ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది వీళ్ళకి. అందుకనే ఏదైనా ఇంకో రాష్ట్రం వెళ్ళి బిజినెస్ చేయాలన్నా కూడా వీళ్ళకి బాగా రాణిస్తుంది. వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే కనుక పరాక్రమం, అంటే ధైర్యం బాగా ఎక్కువ. ఏమొచ్చినా సరే చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటారు తప్ప అధైర్యంగా ఏ పనికి ఇబ్బంది పడరు. ఏదైనా సరే రిస్క్ ఉన్నా సరే ధైర్యంగా ఎదురుకు వెళ్తారు. కాకపోతే దీనివల్ల అనేక రకాల సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే స్నేహితుల కోసం కానీ, ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ రిస్కులు చేస్తూ ఉంటారు వీళ్ళు. తద్వారా కొన్ని రిస్కుల వల్ల లాభాలు ఉన్నా కూడా కొన్ని రిస్కుల వల్ల వీళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక సమయంలో చెయ్యని తప్పుగా నిందలు కానీ, లేదా ఒకానొక సమయంలో పోలీస్ కేసులు అవ్వడం కానీ, కోర్టు వివాదాలు ఇబ్బంది పెట్టడం కానీ, చెయ్యని తప్పుగా నిందలు పడడం కానీ, బాగా ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితులు కానీ వీళ్ళకి జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల, అంటే కొన్ని గొడవల్లోకి వెళ్లకుండా ఉండేటటువంటి గొడవల్లోకి వెళ్ళడం వల్ల, అంటే అనవసరమైన గొడవల్లోకి తలదూర్చడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ స్పోర్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే కనుక శాకాహారానికి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా మాంసాహారాన్ని కూడా ఎక్కువగా తినేవాళ్ళు కూడా చాలా ఉంటారు. కాకపోతే శాకాహారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి పాలు, పెరుగుకు సంబంధించిన పదార్థాలు కానీ, దానికి రిలేటెడ్గా ఉండే పదార్థాలు కానీ చాలా ఇష్టం. ఎక్కువగా కాఫీలు బాగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పచ్చు, ఆ రకంగా రిలేటెడ్గా. సరే, వీళ్ళకి పులుపు, కారం అన్నీ కూడా సమపాలలో ఉండేటటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. తీపి పదార్థాలంటే చాలా ఇష్టం వీళ్ళకి ఖరీదైన వాహనాలన్నా, గృహాలన్నా, పంట పొలాలన్నా, వాటిని మెయింటెనెన్స్ చేయాలన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా వీళ్ళకి సంతానం విషయంలో మొట్టమొదటి స్త్రీ సంతానం వచ్చి తర్వాత పురుష సంతాన యోగ్యతలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. అయితే సంతానం వల్ల మాత్రం విశేష సౌఖ్యం. వీళ్ళకి సాధారణంగా ఏంటంటే పెళ్ళయ్యేదాకా ఒక జీవితంలో ఉంటే కనుక పిల్లలు పుట్టాక వీళ్ళ జీవితం చాలా మారుతుంది.
కొంతమంది చూడండి, పిల్లలు పుట్టాక కలిసి వస్తుంది అంటారు. అలా వీళ్ళకి ఏమంటారు అంటే పిల్లలు పుట్టాక చాలా బాగా కలిసి వస్తుంది, డబ్బు పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ. వీళ్ళకి సంతానపరంగా ఎటువంటి లోటు ఉండదు, మంచి సంతానం కలుగుతుంది. వీళ్ళు కావాలంటే బహుసంతాన యోగ్యత, ఎక్కువ మందిని సంతానాన్ని కలగలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏమంటారు అంటే భక్తి శ్రద్ధ చాలా విపరీతంగా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శనం చేయడం, యాత్రలు చేయడం, పూజలు చేయడం, అలాగే పెద్దలని గౌరవించడం, ఇలాంటి లక్షణాలు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఎక్కువగా దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడం, దాన ధర్మాల వితరణ బాగా చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకి సాధారణంగా నరాలకి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల జ్వరాలు అస్తమాటు వస్తూ ఉంటాయి. వీళ్ళకి మూత్ర సంబంధించిన రుగ్మతలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు, శిరోబాధ, అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వీళ్ళని కొంచెం మధ్య వయసులో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా అలాంటి సమయంలో వీళ్ళకి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యం బాగలేని సమయంలో ఇంకా నా జీవితం ఇంతేనా, నేను ఎందుకు పనికిరానా, ఇంకా నా ఆరోగ్యం సెట్ అవ్వదా, ఏమిటని భయపడిపోతూ ఉంటారు. మళ్ళీ ఆరోగ్యం సెట్ అయ్యాక మళ్ళీ బ్రహ్మాండంగా రెచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఆరోగ్యం ఏదో తేడా వచ్చిందంటే కనుక నా జీవితం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇలాగా వీళ్ళకి కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో. వీళ్ళకి భయం ఏమిటంటే కనుక ఆరోగ్య విషయంలో చాలా భయం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు, వ్యాయామాలు చేస్తారు, మంచి ఆహారాన్ని తింటారు, పౌష్టిక ఆహారాన్ని తింటారు, సమతుల్యమైన ఆహారాన్ని తింటారు. అన్ని తిన్నా కూడా వీళ్ళకి ఏమిటంటే నా ఆరోగ్యం అవుతుందని భయం ఉంటుంటుంది వీళ్ళకి. ఆ రకంగా ఏమిటంటే కనుక ఎక్కువగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యం కోసం భయపడడం వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళకి కొంచెం శత్రువులు అధికం. సాధారణంగా వీళ్ళ ఎదుగుదల బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళని పాడు చేయడానికి చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి సాధారణంగా నరదిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. అందుకని అస్తమాటు కూడా వీళ్ళకి సాధారణంగా వీళ్ళు ఏదైనా సంపాదించింది కానీ లేదా ఉన్నది కానీ బయట పెట్టుకోవడం, డాంబిక ప్రదర్శన చేయడం వీళ్ళకి మంచిది కాదు. అలాగే ఒకానొక సమయంలో రాజకీయ వ్యవహారాల్లో కానీ ఇంకో వ్యవహారాల్లో కానీ నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. నమ్మిన వారే, బాగా కావలసిన వారే మోసం చేస్తూ ఉంటారు వీళ్ళని. కాబట్టి ప్రతి విషయంలోనూ శత్రువుల విషయంలోనూ వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. అయితే వీళ్ళ సోదర సోదరీమణులతోటి అస్తమాటు కలహాలు, చిన్నప్పటి నుంచి కూడా ఏదో రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్లు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే పెద్దగా సోదరుల వల్ల వీళ్ళకి లాభము లబ్ధి పెద్దగా కలగదని చెప్పచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీదైనా సరే విజయం సాధించాలనుకుంటారే తప్ప ఓడిపోవడానికి ఇష్టపడరు. శత్రువుల పట్ల విజయం సాధించడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. అందుకనే బాగా పోరాడతారు వీళ్ళు, బాగా ప్రతిదానికి కూడా. అంటే ఇది ఏం పోయినా పర్లేదు నగ్గాలనుకుంటారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి భార్య ద్వారా విశేషమైన ధనము, సుఖము లభిస్తాయి. అంటే డబ్బు సంపాదించే భార్యలు రావడం కానీ, లేదా ఎంప్లాయీస్ భార్యలు కావడం కానీ, ఆస్తులు తెచ్చుకొచ్చే భార్యలు రావడం కానీ, అలాగే వ్యాపారాల్లో కలిసి వచ్చే భార్యలు కానీ, వీళ్ళ భార్యల మీద ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా వ్యాపారాలు చేసినా రాణించడం కానీ, భార్య వల్ల సుఖం కానీ, భార్య వల్ల ఆనందం కానీ వీళ్ళకి బాగా లభిస్తాయి. వీళ్ళకి అందమైన రూపవతి అయినటువంటి గుణవతి అయినటువంటి భార్య బాగా లభిస్తుంది. వీళ్ళకి అందమైన అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి వీళ్ళ జీవితంలో భాగస్వామిగా వస్తుంది. అలాగే అబ్బాయి కూడా అమ్మాయి అలాంటి భాగస్వామి వస్తుంది అని చెప్పచ్చు. అలాగే దాంపత్య జీవితం వీళ్ళకి చాలా అన్యోన్యంగా ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న గొడవలు పడినా కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు తప్ప ఏదో విడిపోవడాలు, విడాకులు తీసేసుకోవడాలు, లేకపోతే బహుభార్యత్వం ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకనొక సమయంలో జాతకరీత్యా ఏదైనా ప్రభావం ఉంటే తప్ప సాధారణంగా జీవితంలో విడిపోవడాలు తక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఆనందానుభూతులు ఎక్కువగా పొందుతూ ఉంటారు. అందుకనే భార్యాభర్తలు ఎక్కువగా సరదాగా తిరుగుతూ ఉండడం, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు వీళ్ళు ఎక్కువగా. వీళ్ళకి పూర్ణాయుష్షు బాగా ఉంటుంది. అంటే కనుక ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు వీళ్ళు ఆరోగ్యవంతంగా. అందుచేత ఏమంటారు అంటే సాధారణంగా వీళ్ళు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు కాబట్టి ఆ కారణంగా ఏదైతేనే కూడా కొంచెం పెద్ద రుగ్మతలు వచ్చినా కూడా ఆ విషయంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ చాలా చక్కగా ఆయుష్మంతులుగానే ఉంటూ ఉంటారు. వీళ్ళకి శారీరక రుగ్మతలు కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఒకనొక సమయంలో శస్త్రచికిత్సలు కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. జరిగినా కూడా ప్రాణ ప్రమాదాలు కానీ గండాలు కానీ పెద్దగా ఉండవు వీళ్ళకి. వీళ్ళకి ఎక్కువ చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. షుగర్ బీపీ లాంటివి, రకరకాల థైరాయిడ్ లాంటివి ఇలాంటివి. కాకపోతే వీళ్ళు ఏమిటంటే కనుక కొంచెం కంట్రోల్ చేసుకోవాలి తిండిని కానీ, కొన్ని ఆహారపర వ్యవహారాలు కానీ. అది కంట్రోల్ చేసుకోలేక ఒత్తిడి కారణంగానే వీళ్ళు ఎక్కువగా ఉంటాయంటే కనుక ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక రోగాలు బారిన పడే అవకాశం తక్కువ వయసులోనే వీళ్ళకి వస్తూ ఉంటుంది. వీళ్ళకి తండ్రి ద్వారా బాగా ప్రయోజనం కలుగుతుంది. అంటే కనుక తండ్రి ఆస్తులు లభించడం కానీ, తండ్రి యొక్క సపోర్ట్ రావడం కానీ, రాజకీయపరంగా తండ్రి లేదా సినిమా రంగాలుగా కానీ, లేదా వ్యాపార రంగాల్లో కానీ, లేదా ఉద్యోగ రంగాల్లో కానీ కొడుకుని ద్వారా తన రంగంలోకి మళ్ళీ తీసుకురావడం కానీ, తండ్రి సపోర్ట్ చేయడం కానీ, లేదా డబ్బు సపోర్ట్ చేయడం కానీ, ఎదుగుదలకు సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటి ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువగా తండ్రి యొక్క ఎంకరేజ్మెంట్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అందుకనే తండ్రికి వీళ్ళకి బాగా రిలేషన్ చాలా బాగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచడం కోసం వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తారు, పురాకులాడతారు.
వీళ్ళకి ధర్మమన్నా శాస్త్రమన్నా దీనికి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ధర్మపరమైన పుస్తకాలు చదవడానికి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళలో కొంచెం డివోషనాలిటీ ఎక్కువగా బాగా ఉంటుంది. పుస్తకాలు చదవాలని తపన బాగా ఉంటుంది. కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఆదర్శవంతమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు వీళ్ళకని చెప్పచ్చు. ధర్మ విరుద్ధంగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఖండిస్తూ మాట్లాడతారు తప్ప నాకెందుకులే నువ్వు వదిలేసి ఊరుకోరు. అందుకనే పోరాటాలు చేయడం కానీ, ధర్మం కోసం పోరాటం కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువ వీళ్ళు ఉంటారు అని చెప్పచ్చు. ముఖ్యంగా వీళ్ళకి సంఘం అన్నా, పేరన్నా, ప్రఖ్యాతన్నా, కీర్తన్నా చాలా ఇష్టం. వీళ్ళని ఎవరైనా తిడితే తట్టుకోలేరు. వీళ్ళు ఎవరిని తిట్టరో ఎవరైనా తిడితే ఊరుకోలేరు. వీళ్ళకి ముఖ్యంగా డబ్బు కన్నా ముఖ్యం కీర్తి, గౌరవం. అంచేత సంఘంలో గౌరవం కోసం దేన్నైనా వదులుకుంటారు వీళ్ళు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళలో ఎక్కువగా వ్యాపార పటిమ, వ్యాపార తెలివితేటలు ఎక్కువ ఉన్న కారణం చేత ఎక్కువ మంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరని కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నా కూడా ఉద్యోగాలు చేస్తూ కూడా వ్యాపారం పరంగా ఆలోచన చేయడం, పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వీళ్ళకి షేర్ మార్కెట్లు, ట్రేడింగ్లు పెద్దగా కలిసి రాకపోయినా కూడా మిగతా అన్ని రకాల వర్తక వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళలో ఎక్కువగా పోలీస్ శాఖలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కానీ, అలాగే కొన్ని రకాల హోటల్ బిజినెస్లు కానీ, ఇలాగా టెక్నికల్ టెక్నాలజీ కంప్యూటరైజర్ పరమైనటువంటివి కానీ, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఇలాంటివి బాగా ఎక్కువగా రాణిస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళు ఒకరి కింద పని చేయాలనుకోరు, వీళ్ళ కిందే 10 మంది పని చేయాలనుకుంటారు. ఇలా లక్షణాలు ఉంటాయి వీళ్ళకి వ్యాపారం ద్వారా విపరీతంగా ధనార్జన చేయగలుగుతారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే ఐరన్, ఆయిల్ దీనికి సంబంధించిన వ్యాపారాలు, సినిమా వ్యాపారము, టెక్నికల్ వ్యాపారము, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు పెట్టడం కానీ చాలా బ్రహ్మాండంగా డబ్బులు సాధించుకోగలుగుతారు వీళ్ళకి ఉద్యోగాల్లో చాలా తక్కువ సమయంలోనే స్థిరత్వం వస్తుంది. అంటే కనుక స్టాండర్డ్ వస్తుందన్నమాట. పర్మనెంట్ కానీ వారికి చాలా తొందరగా పర్మనెంట్ అవుతుంటాయి. అందుకనే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళకి తొందరగా గ్రీన్ కార్డులు వస్తూ ఉంటాయి, తొందరగా వీసాలు మంజూరు అవుతుంటాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీళ్ళలో కూడా ఏమంటారు, తక్కువ వయసులోనే విదేశాలు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి సంఘంలో విపరీతమైనటువంటి పేరు ఉంటుంది అని చెప్పచ్చు. అందుకనే రాజకీయ నాయకులు చాలామంది ఎక్కువగా ఉంటూ ఉంటారు, సినిమా వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే టెక్నికల్ పరమైనటువంటి వాటిలో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ధనం విషయంలో కానీ, వృత్తి వ్యాపార విషయంలో ఎందులోనైనా సరే పేరు కోసమే ఎక్కువ ప్రాధాన్యత. క్వాలిటీ అసలు తగ్గించుకోరు, క్వాలిటీలో రాజీ పడరు. అంటే వీళ్ళు ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంటారు అంటే పలానా వాడితే సరుక్కుంటే బ్రహ్మాండంగా ఉంటుందిరా, పలానా వాడు తయారు చేస్తే చాలా బాగుంటుందిరా అని పేరు వీళ్ళకి చాలా ఇష్టం. వీళ్ళకి ఏమిట్రా అంటే ఏం పని చేసినా సరే నిబద్ధతతో చేయడం వల్ల విపరీతమైన లాభాలు వస్తాయి. కానీ ఒకనొక సమయంలో లాభాలు ఒడిదుడుకులు బాగా కనపడుతుంటాయి వీళ్ళకి. ఆ ఒడిదుడుకుల ప్రభావంగా ఏమిట్రా అంటే కనుక కంగారు పడిపోతూ ఉంటారు. వీళ్ళకి ఏమిట్రా అంటే ఎప్పుడూ లాభమే ఉండాలి తప్ప నష్టం ఉండకూడదు. నష్టం వచ్చిందా ఇంకా నా వ్యాపారం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళా తిరిగి ఆలోచించి మళ్ళీ వ్యాపారాన్ని లాభాలు ఎలా తెచ్చుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళకి సంపాదన అంటే చాలా ఇష్టం, డబ్బు దాచడం అంటే చాలా ఇష్టం, పొదుపు చేయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీళ్ళలో ఎక్కువగా అంటే పితలాటం బాగా ఉంటుంది అని చెప్పచ్చు. దాన్ని పిసినారత్వం అంటారు కదా, అలాగా. అంటే అనవసరంగా ఏ డబ్బులు ఖర్చు పెట్టరు. అవసరమైతే దారిలో వెళుతూ బాగా దాహం వేస్తే డ్రింక్ తాగుదామా, సోడా తాగుదాం అనుకుంటే డ్రింక్ ఎందుకులే 10 రూపాయలు కలిసి వస్తాయి కదా, సోడా తాగుదాం అనుకుంటారు. అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలనుకోరు. కాకపోతే వీళ్ళకి ఏమిటంటే అంటే కనుక జేబులో డబ్బులు కూడా నిలబడవు. వీళ్ళకి ఏదో కారణంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కుటుంబం వల్ల, పిల్లల వల్ల, రకరకాల వల్ల ఖర్చు అవుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా కొంచెం ధనపరంగా ఏమిటంటే కనుక వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు, కానీ ఇతరులకు బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు. అంటే మీరు అనుభవించేది కన్నా ఇతరులకు పెట్టేది ఎక్కువైపోతుంది మీ జీవితంలో. అలాగే దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు. అయితే అవసరమైతేనే ఆ యొక్క దానం చేస్తారు తప్ప ఊరికే ఎవరు పడితే వాళ్ళకి వెచ్చలవిడిగా దానాలు చేయరు. వాడికి ఏ కాళ్ళలో చేతులు లేవు, వాడు సంపాదించుకోలేడు, అయ్యో బాగా బాధపడుతున్నాడని తెలిస్తే అప్పుడు డబ్బులు వేస్తారే తప్ప కాళ్ళు చేతులు బాగుండి ఊరికే అడుగుకునేవాడు ఎలా పని చూసుకో, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఆ మాత్రం సంపాదించుకోలేవా అంటారే తప్ప సరే మళ్ళీ వచ్చి అడిగాడు కదా వేస్తే పోతుంది అనుకోరు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏమిటంటే అంటే కనుక ప్రతి వ్యక్తి బాగా కష్టపడాలి, అందరూ బాగా బద్ధకస్తులు ఉండకూడదు, సమాజంలో అందరూ సమానంగా వ్యవహారం చేయాలనే ఆలోచనలు ఉంటాయి తప్ప ఏదో లేజినెస్ వీళ్ళకి ఉండదు. తద్వారా ఏమిటంటే కనుక ఎంకరేజ్మెంట్ ధోరణి బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వృద్ధాప్యంలో విపరీతమైన భక్తి మార్గం వీళ్ళకి. అంటే సాధారణంగా చూడండి, వానప్రస్థాశ్రమం తీసుకోవడం కానీ, ఆశ్రమాల్లో ఉండిపోవడం కానీ, ఇస్కాన్లు వాటిల్లో కలిసిపోవడం కానీ, లేదా ఒక ఆలయాన్ని పట్టుకుని ఉండడం కానీ, ఒక గురువుని పట్టుకుని ఉండడం కానీ, మంత్రోపదేశం చేసుకుని తపస్సు చేయడం కానీ, ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. మంత్ర సాధన చాలా బాగా తొందరగా పనిచేస్తుంది. అందుకని ఎవరైనా ఏ గురువుల దగ్గర మంత్రాలు పుచ్చుకున్నా కూడా వీళ్ళు ఎక్కువగా సాధన చేసి తొందరగా ముక్తి పొందగలుగుతారు, లేదా మంత్ర సిద్ధులు పొందగలుగుతారు. వీళ్ళకి అలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి. అలాగే
మంచి వయసులో వివాహం అవ్వడం, ప్రేమ వ్యవహారాల ఇబ్బందుల విషయంలో కూడా బాగా ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు తగిలినా కూడా ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి పోరాట పట్టుబడులు బాగా విపరీతంగా ఉంటాయి వీళ్ళకి స్పోర్టివ్నెస్, ఆటల్లో పాటల్లో బాగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి అందమైన గృహం, అందమైన భార్య, అందమైన కార్లు, అందమైన సంతానంతో పాటుగా అందమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అందులోనూ ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి వాళ్ళు ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళైతే ఇంకా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలను కూడా మీకు కొంచెం అందమైన మొహం ఉంటుంది. అలాగే ఎవరైనా ఏదైనా మేలు చేస్తే మరవకుండా వాళ్ళకి మళ్ళీ తిరిగి సహాయం చేస్తారు మీరు. అలాగే శాంతంగా మాట్లాడతారు తప్ప కోపము ఆవేశము చాలా తక్కువ ఉంటాయి. ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మీరు. అలాగే సాధారణంగా అబద్ధాలు ఆడకుండా అత్యవసరమైతేనే అబద్ధం ఆడతారు. ఎక్కువగా నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీలో నిజాయితీ తత్వం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే అందమైనటువంటి ఈ యొక్క భార్య కానీ భర్త కానీ అంటే కనుక సహచర్యం కలిగి ఉంటారు వీళ్ళు. స్వాతంత్ర జీవనం అంటే చాలా ఇష్టం. అంటే స్వేచ్ఛగా ఉండాలి. అంటే ఒకరి కింద బతకడం కానీ లేదా కొంచెం ఒకరి చెప్పు చేతలో ఉండగానే వీళ్ళకి ఇష్టం ఉండదు. అయితే వీళ్ళకి అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. అయితే ఉద్యోగం లేదా వ్యాపారాల్లో ఎదురుడైనా సరే బాగా ఎక్కువగా రాణింపులు ఉంటాయి వీళ్ళు ఎక్కువగా నీతి దురంధులు అంటారు. అంటే కనుక ఎక్కువ నీతి మీద నిజాయితీ మీద బాగా ఆధారపడుతూ ఉంటారు. అందుకని వీళ్ళని నీతి దురంధరులు అని పిలుస్తూ ఉంటారు వీళ్ళకి బుద్ధి కుశలత ఎక్కువ. అంటే కనుక ఏదైనా ఒక పని అనుకున్నా, ఒక పుస్తకం చదవాలనుకున్నా, ఓ పని పూర్తి చేయాలనుకున్నా బుద్ధి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది వీళ్ళకి. తద్వారా అనుకున్నది సాధిస్తారు. అలాగే కళాభిమానులు అంటే కనుక కళలన్నా వాటిలన్నా బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ నక్షత్రం వారు ముఖ్యంగా పగడాన్ని ధరిస్తే కనుక వీళ్ళ జీవితంలో చాలా బ్రహ్మాండమైన మలుపులు వస్తుంటాయి వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము, గురువారము, శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్ లక్కీ నెంబర్స్ అంటారు కదా. అంటే కనుక 2, 3, 4, 7 వీళ్ళకి లక్కీ నెంబర్స్. కాబట్టి ఈ నెంబర్లలో కానీ ఈ తేదీలో కానీ ఏ పని ప్రారంభం చేసినా వీళ్ళకి చాలా విజయవంతం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి పనికి రాని వేధ నక్షత్రాలు ఉన్నాయి. ఏమిటంటే కనుక భరణి కానీ, పుబ్బ కానీ, పూర్వాషాఢ కానీ ఈ 3 నక్షత్రాలు కూడా వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల సమయంలో ఏ పని చేయడం కానీ, ఏ ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ వీళ్ళకి పెద్దగా కలిసి రాదు అని. ఇక ఆరుద్ర నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. అంటే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించింది. వీళ్ళకి ఏదైనా సరే చెప్పింది చేసే గుణం బాగా ఉంటుంది వీళ్ళకి. అధికమైన మంచి గుణాలు ఉంటాయి వీళ్ళకి. చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. అలాగే పాపభీతి ఎక్కువ. అయ్యో ఈ పని చేస్తే పాపం వస్తుందేమో అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళకి సేవా వృత్తి ద్వారా బాగా లాభిస్తుంది వీళ్ళకి. అంటే ఎక్కువగా స్వచ్ఛంద సేవలు చేయడం బాగా ఇష్టం వీళ్ళకి. దైవభక్తి బాగా ఎక్కువ విపరీతంగా. అయితే వీళ్ళ జీవితంలో ఎక్కువగా సోదరుల వల్ల, స్నేహితుల వల్ల, కుటుంబం వల్ల నష్టపోతూ ఉంటారు వీళ్ళు. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు వీళ్ళని. జాగ్రత్త తీసుకోవాలి విషయంలో. అలాగే వ్యాపార విషయంలో కూడా అంతే, నమ్మక ద్రోహాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే స్త్రీ వంచన లేదా స్త్రీలకు పురుషుల వంచన. అంటే నమ్మిన స్త్రీలే మోసం చేయడం, లేదా కొంతమంది పురుషులు నమ్మితే వాళ్ళు మోసం చేయడం, వాడుకుని వదిలేయడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ మీ జీవితంలో ఉంటూ ఉంటాయి. వీళ్ళకి గణితంలో బాగా విపరీతమైన ప్రావీణ్యత ఉంటుంది. వీళ్ళు చాలా తెలివైన వారు. అన్ని విషయాల్లోనూ కూడా విజయం సాధిస్తారు వీళ్ళకి. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళకి. అయితే ఈ నక్షత్రం వారు కనుక గోమేధికం ఉంగరం ధరిస్తే కనుక చాలా బాగా కలిసి వస్తుంది. ఓ 4 క్యారెట్లు వెండిలో పెట్టుకుంటే చాలా మంచిది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు మంగళవారము, బుధవారము వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు అంటే లక్కీ నెంబర్స్ ఏమిటంటే కనుక 2, 4, 5, 6 ఈ నెంబర్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ నెంబర్లో ఫోన్ నెంబర్లు కానీ, లేకపోతే కనుక ఈ తేదీల్లో ఏదైనా ప్రయాణాలు చేయడం కానీ, లేదా ఈ లక్కీ నెంబర్ల ద్వారా ఏదైనా మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. వీళ్ళకి కలిసి రాని నక్షత్రాలు అంటే కనుక కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. వీళ్ళకి కలిసి రావు. కాబట్టి ఈ నక్షత్రం వారితో పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడం కానీ, ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయడం మంచిది కాదు. తద్వారా వీళ్ళ జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఈ నక్షత్రం వాళ్ళు ఏమిటంటే కనుక అల్ప సంతోషులు. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం, ఉన్నదాంతో ఆనందంగా ఉండడం, లేదా వచ్చింది సరిపెట్టుకుంటూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి దాన ధర్మగుణం, దయాగుణం బాగా ఉంటుంది వీళ్ళకి. అన్నిటికన్నా వీళ్ళకి సంఘంలో గుర్తింపు చాలా విపరీతంగా ఉంటుంది. మర్యాదకి దానికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకని రాముడి నక్షత్రం కదా, మర్యాద పురుషోత్తముడు రాముడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయంట వీళ్ళకి. అలాగే బాగా ధనవంతులు, కోటీశ్వరులు, చక్కని వ్యాపారాలు చేయగలిగినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు వీళ్ళ దాంట్లో. అనేక రకాల శాస్త్రాలు తెలిసినటువంటి వారు, పండితులు, అలాగే మంచి బ్రహ్మాండమైనటువంటి నిష్ఠాతులు ఉంటారు వీళ్ళలో. అయితే వీళ్ళలో మాట్లాడే గుణం, నెమ్మదిగా మాట్లాడే గుణం ఉంటుంది. అంటే కనుక కంగారు పడిపోతూ తొట్టుపాటుగా మాట్లాడరు. తెలివిగా ఆలోచించి మాట్లాడతారు వీళ్ళు.
ఎటువంటి శత్రువునైనా సరే మాటలతోనూ జయించగలరు, చేతల్లోనూ జయించగలరు. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నగ్గాలో తెలియడం అంటారు కదా, అలాగే ఏమంటారంటే కనుక తగ్గవలసిన చోట తగ్గుతారు, నగ్గవలసిన చోట నగ్గుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే అనుకోని విధంగా డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు అనుకుంటారు ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకోది అవకాశం వస్తుంది. లేదు ఉద్యోగం చేద్దాం అనుకుంటారు, ఇంకో వ్యాపారం చేస్తారు. ఇలా ఏమంటారంటే కనుక వీళ్ళు అనుకోరు, కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు వీళ్ళు. అలాగే సుఖానికి భోగానికి ప్రాధాన్యత ఇస్తారు, సుఖపడతారు బాగా వీళ్ళు. అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి, సోదరులతోటి వీళ్ళకి బాగా ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు, అనుబంధాలు బాగా ఉంటాయి. వాళ్ళ వల్ల వీళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి కూడా అభినాభావ సంబంధం, లాభము, అలాగే సహాయ గుణాలు బాగా ఉంటాయి. స్నేహితుల సహాయ గుణం బాగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రం వారు పుష్యరాగాన్ని, కనక పుష్యరాగాన్ని ధరిస్తే కనుక వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారము, శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ 2, 3, 7, 9 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంటే సంఖ్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఈ సంఖ్యల్లో కనుక ఏదైనా ప్రయాణాలు చేసినా, ఈ తిథుల్లో ప్రయాణం చేసినా, ఈ నెంబర్లతో ఫోన్ నెంబర్లతో ఏదైనా తీసుకున్నా, ఈ నెంబర్లు మీ వాహనాలకు పెట్టుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది అని. అలాగే వీరికి పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు వీళ్ళకి వేద నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో ఏ పనులు చేయడం కానీ, ఏ ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, ఎటువంటి వ్యవహారాలు నడపడం కానీ వీళ్ళకి పెద్దగా మంచిగా విశేషంగా ఉండదు అని. ఇక మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా మీ రాశి మిథునం అవుతుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారి యొక్క రాశి మిథున రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి బుధుడు అవుతాడు. అలాగే మీకు పెట్టవలసినటువంటి అక్షరం మీ పేరుకు అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి అక్షరం ఏమిటంటే కనుక కా, కి. మీ నక్షత్ర గణం దేవగణం, నక్షత్ర జంతువు పాము, మీ నక్షత్ర నాడి మధ్యనాడి, మీ నక్షత్ర పాదం స్వర్ణపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం కుజుణ్ణి, బుధుణ్ణి పూజించడం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దేవత దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం మీకు చాలా మంచిది. అలాగే చేయవలసినటువంటి ఆచారం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం నాడు ఆచారం చేయడము, అంటే ఆ నియమం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం నాడు అర్చన చేయించడము. ఈ రకంగా మంగళవారం ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అలాగే బుధవారం వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించుకోవడం వల్ల మీ జీవితంలో చాలా బాగుంటుంది. మీ అదృష్ట సంఖ్య 9, మీ యొక్క అదృష్ట సంఖ్య. మీరు ప్రతిరోజు బొట్టు ఏ బొట్టు పెట్టుకోవాలంటే కనుక కుంకుమని, గంధాన్ని, ఈ రెండింటిని ధరించడం వల్ల చాలా బ్రహ్మాండమైనటువంటి స్థాయి వస్తుంది. మీరు చేయవలసినటువంటి పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయడం మీకు చాలా మంచిది. అలాగే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి, అంటే 6 ముఖాల రుద్రాక్ష మీరు ధరించాలి. మీ అదృష్ట రత్నం అంటే మీకు కలిసి వచ్చేటటువంటి రాయి, జాతి రాయి ఏంటంటే కనుక పగడాన్ని మీరు ధరించాలి. అయితే పగడాన్ని ఏ వేలుకు పెట్టుకోవాలి అంటే కనుక ఉంగరం వేలుకు పెట్టుకోవాలి. అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టును పూజించాలి. అలాగే ఏ పండుగను విశేషంగా ఆచరించాలి అంటే కనుక వైకుంఠ ఏకాదశిని, నాగపంచమిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. మీరు చదవవలసినటువంటి పురాణం విష్ణు పురాణాన్ని చదవడం మీకు మంచిది. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎక్కువగా పారాయణ చేసుకోవడం మంచిది. లేదనుకోండి ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా నిత్యం స్మరణ చేస్తూ ఉన్నాం. బండి మీద వెళ్తున్నా, వంట వండుకుంటున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా కూడా చాలా మంచిది. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటంటే కనుక మెరూన్ కలర్, అంటే కుంకుమ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక దక్షిణం, పడమర, ఈ 2 కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు చేయవలసినటువంటి దానం ఏమిటి, జీవితంలో ఏదైనా ఇబ్బంది పడినప్పుడు అంటే కనుక కందులు దానం చేస్తే మీకు చాలా మంచిది. అలాగే మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ నక్షత్రాలు మీరు ప్రయాణం చేస్తే మీకు కలిసి రాదు. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. దాని కనుక మీరు రోజు చదివితే కనుక చాలా మంచిది. ఏమిటో గాయత్రి మంత్రం అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్, అంటే ఇది అంగారక గాయత్రి మంత్రం అంటారు దీన్ని. ఈ గాయత్రి మంత్రాన్ని రోజు మీరు చదువుకున్నట్లయితే కనుక మీకు చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది అని. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ఆచార నియమాలు, పాటించవలసినటువంటి ఆచార నియమాలు జీవితంలో ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరాన్ని పెట్టుకోవడము, ఎరుపు రంగు బొట్టును ప్రతిరోజు కూడా ధరించడము, బొట్టు లేకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం కూడా వీళ్ళకి చాలా విశేషము అని. అలాగే ప్రతిరోజు కూడా నూనెతోటి దీపారాధన చేయడము, లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయడము, ఎర్రని మందారాలతోటి స్వామివారిని ఎక్కువగా పూజ చేయడం, అలంకారం చేయడం మీకు చాలా మంచిది.
పూజా మందిరాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఖచ్చితంగా లేదా విగ్రహాన్ని ఖచ్చితంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ సభ్యుల వద్ద నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ ఏ వస్తువు తీసుకోకండి. ఊరికే ఎవడో ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి పనికిమాల వస్తువులు ఇనప వస్తువులు చేతికి తీసుకోవడం మీకు మంచిది కాదు, కలిసి రావు మీకు. అలాగే ఎరుపు తెలుపు రంగుల వస్త్రాలు ఎక్కువగా ఎప్పుడు ధరిస్తుండడం మంచిది మీరు. అలాగే కారులు కానీ వాహనాలు కానీ ఇవి కూడా ఎక్కువగా మీకు ఎరుపు తెలుపు మీకు బాగా కలిసి వస్తాయి. ప్రతి మంగళవారం కూడా సాధువులకు కానీ లేని వాళ్ళకి కానీ పేదలకు కానీ ఎంతో కొంత అన్నదానం కానీ లేదా టిఫిన్ పెట్టడం కానీ ఓ పండు పెట్టడం కానీ ఏదో ఒకటి పెట్టడానికి ఒక అలవాటుగా చేసుకోండి, మీకు అది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క పుట్టినరోజు వచ్చినప్పుడు అనాథ శరణాలయంలో అన్నదానాన్ని చేయించండి. అలాగే ప్రతి మంగళవారం కూడా దేవాలయంలో పులిహోర నైవేద్యం పెట్టి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంటి వెనుక భాగంలో వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే 7 వారాలు మీకు ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు వరుసగా 7 శనివారాలు కానీ 7 మంగళవారాలు కానీ చేయండి, లేదా 7 వారాలు సాధువులకు అన్నదానాన్ని చేయండి. చాలా బాగా మీకు ఆ సమస్య నుంచి బయటపడిపోతూ ఉంటారు. అయితే మీ జీవితంలో పాలు పొంగేటప్పుడు మాత్రం పొయ్యిలో పడిపోకుండా చూసుకుంటూ ఉండండి. అలాగే దీపాలని నోటితో ఊది ఆపకండి. అంటే పుట్టినరోజు చేసేటప్పుడు చూడండి దీపాలు ఆర్పుతుంటారు, అలా ఎప్పుడు ఆర్పకండి. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయడము, నాగస్తోత్రాన్ని పారాయణ చేయడం మీకు చాలా మంచిది. అయితే శుక్రవారం కుజహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తే మీకు బాగా వ్యవసాయం కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా వ్యవసాయం అంటే ఇంట్లో మొక్కలు పెంచినా సరే శుక్రవారం కుజహోరలో మీరు పెట్టండి, మీకు బ్రహ్మాండమైన ఫలసాయం వస్తుంది మీకు. అలాగే ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు జేబురుమాల లాంటిది కానీ ఎరుపు రంగు కొట్టి కానీ జేబులో పెట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే కందులతో చేసినటువంటి వంటకాలని ముఖ్యంగా ఎక్కువ భోజనంలో ఉండేలా చూసుకోండి. కందిపప్పు ప్రతిరోజు వాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించండి, ఏదో ఒక ఉంగరం పెట్టుకోండి. అలాగే సోదరి యొక్క అంటే మీ యొక్క మీ చెల్లి కానీ అక్కయ్య కానీ ఎవరైతే అవ్వచ్చు, మీ యొక్క ఆడపడుచు అంటారు కదా ఆడపడుచు, ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆవిడకి ఏదో ఒక స్వీట్ కానీ తీపి పదార్థాన్ని కానీ పెట్టండి. అలాగే ఆడపడుచు ఎప్పుడు ఏడవడం మీకు జయం కాదు, మీ జీవితంలో చూసుకోండి. ఎక్కువ పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తూ ఉండండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఎరుపు రంగు మాల మెడలో వేసుకోండి ఎక్కువగా, అంటే పగడం మాల కూడా వేసుకోవచ్చు. అలాగే నాగుల చవితి ఒకటి, సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి, ఈ రోజుల్లో పుట్టలో పాలు ఖచ్చితంగా పోయండి. ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయానికి ముందరే ప్రారంభం చేయండి, తెల్లవారుజామున మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటికి పటికని ఎర్రని వస్త్రంలో కలిపి ఇంటికి కట్టుకోండి, మీకు నరఘోష పోతుంది. అలాగే మంగళవారము లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా అభిషేకం చేయించండి, దీనివల్ల మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎర్ర మందార పూలతోటి అలాగే కందులతో కూడుకున్నటువంటి వాటితోటి ఎక్కువగా పూజ అర్చన కార్యక్రమాలు చేయండి. స్వామివారికి అష్టోత్తర పూజ చేయించండి. అలాగే మంగళవారం నాడు కుజహోరలో ఇంటి గుమ్మం మీద బూడిద గుమ్మడికాయ పెట్టండి. అంటే ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోయినా మార్చాలన్నా కూడా మంగళవారం నాడు కుజహోరలో బూడిద గుమ్మడికాయ పెట్టుకుంటూ ఉండండి మీ జీవితంలో. అలాగే నరదిష్టి నరగోళకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం బాగా ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మీకు జీవితంలో చాలా బాగుంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మిథున రాశి, మీ రాశికి అధిపతి బుధుడు అవుతారు. మీకు పెట్టవలసినటువంటి అక్షరాలు ఏమిటంటే కనుక పేరులో కం, కు, జ్ఞ, ఛ అనే అక్షరాలతో పేర్లు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు కుక్క అవుతుంది. నక్షత్ర నాడి ఆదినాడు అవుతుంది. నక్షత్ర పాదం రౌక్యం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం రాహుని బుధుని పూజించాలి మీరు బాగా. మీకు కలిసి వచ్చేటటువంటి దేవం అంటే అమ్మవారు, ఏ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలంటే కనుక లేదా ఏ దేవుని పూజ చేయాలంటే కనుక వెంకటేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి. అలాగే మీ జీవితంలో చేయవలసినటువంటి నియమం ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించుకోవడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ అదృష్ట సంఖ్య 5. అలాగే మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమ, గంధము, చందనము ఇవి మీరు ఖచ్చితంగా పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే మీరు జీవితంలో చేయవలసినటువంటి పారాయణ దేవీ భాగవత పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం మీకు చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటంటే కనుక చతుర్ముఖి 4 ముఖాల రుద్రాక్ష ధరించడం చాలా మంచిది. మీ అదృష్ట రత్నం అంటే కనుక మీరు పెట్టుకోవాల్సినటువంటి రాయి ఏమిటంటే కనుక జాతి పచ్చ. ఏ వేలు పెట్టుకోవాలంటే కనుక కుడి చేతి చిటికిన వేలికి పెట్టుకోవాలి. అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టుని కానీ మారేడు చెట్టుని కానీ ఎక్కువగా పూజ చేయడం మీకు చాలా మంచిది. అలాగే ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగలు ఏమిటి అనగా శ్రావణ శుక్ర పంచమి ఖచ్చితంగా ఆచరించడము, దేవీ నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవడము, అలాగే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు వైశాఖ పౌర్ణమి నాడు చేసుకోవడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది.
మీరు చదవవలసినటువంటి పురాణం విష్ణు పురాణాన్ని, దేవి భాగవతాన్ని ఖచ్చితంగా మీరు పఠించవలసింది. ఈ పురాణాలు ఖచ్చితంగా పఠించండి. అలాగే మీ జీవితంలో ప్రతిరోజు కూడా పఠించవలసిన మంత్రం ఏమిటంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః లేదా ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడు స్మరణ చేసుకుంటే మీకు విజయం కలుగుతూ ఉంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, దక్షిణం మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానం పెసలు, మినుగులు దానం చేయాలి. వీటితో చేసిన పిండి వంటలు ఎవరికైనా సరే పెట్టినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి కనుక కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం మంచిది కాదు. అలాగే ఏదైనా బాగా కష్టం, ఇబ్బంది కలిగినప్పుడు లేదా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. దాన్ని విపరీతంగా మీరు కనుక జపం చేసినట్లయితే తద్వారా ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారు. ఏ సమస్య అయినా సరే. ఏమిటా గాయత్రి మంత్రం అంటే కనుక ఓం చంద్రాత్మజాయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ అనేటటువంటి అలాగే ఈ మంత్రాన్ని, ఈ గాయత్రి మంత్రాన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా స్మరణ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఉదయం ఎరుపు రంగు కుంకుమ బొట్టుని ఖచ్చితంగా పెట్టుకోండి. కుంకుమ లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. అలాగే శ్రీ దుర్గా, శ్రీ లలిత, శ్రీ రాజరాజేశ్వరి ఈ దేవతా ఆలయాలు ఖచ్చితంగా జీవితంలో దర్శనం చేయండి. పూజా మందిరాల్లో అమ్మవారి చిత్రపటం ఉంచినప్పుడు అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా రాహుకాలలో దుర్గాదేవిని పూజించండి. మీకు దుర్గా అమ్మవారు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వెండి భరిలలో కుంకుమ ఉంచి దాన్ని బీరువాలో పెట్టండి. అంటే కుంకుమ భరిని బీరువాలో పెట్టుకోవాలన్నమాట వెండిది. అలాగే దుర్గా సూక్తాన్ని కానీ దుర్గా సప్తశతిని కానీ పారాయణ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. పూజ చేసినటువంటి ఏ రోజైనా సరే ఏదైనా విశేష పూజ చేసినప్పుడు నేల మీదే పడుకోండి, పరుపుల మీద పడుకోకండి. ఇంటిలో సరస్వతీదేవి చిత్రపటం ఉంచి దాన్ని ఉత్తర దిశలో ఉంచి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం మీరు పారాయణ చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా దేవి భాగవతము ఎక్కువగా పారాయణ చేయడం కానీ, చదవడం కానీ, వినడం కానీ ప్రయత్నం చేయండి. తేనె రంగు దుస్తులు కానీ లేదా నీలం రంగు దుస్తులు కానీ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకు సున్ని ఉండలు కానీ, మినపగారెలు కానీ, మినుముతో చేసిన పదార్థాలు కానీ పంచిపెట్టండి. లేదా పేదవారికి, లేని వారికి పంచిపెట్టండి, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా దశమి నాడు అమ్మవారిని ఖచ్చితంగా పూజించండి, దర్శించండి. మీ ఊరి గ్రామదేవతకి జాతర నాడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడము, చీర రవిగా పెట్టడం చేయండి. అలాగే డబ్బులు ఎప్పుడు కూడా మీ జీవితంలో మంచం మీద పెట్టకండి. అలాగే కొబ్బరికాయని ఇంటికి నరదిష్టిగాను అంటే ఒక గుడ్డలో, పసుపు గుడ్డలో పెట్టి తగిలించడానికి ప్రయత్నం చేయండి. అలాగే పట్టికను కూడా పెట్టండి. మీ పెరట్లో అరటి చెట్టుని పెంచడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అలాగే తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఖచ్చితంగా గౌరవించండి. ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు 18 రోజులు పవిత్రంగా నదీ స్నానాన్ని చేయండి. అలాగే వీరబ్రహ్మంగారి చరిత్రని వినడానికి, చదవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి కేజింపావు కుంకుమని ఏదైనా ఆలయంలో సమర్పిస్తూ ఉండండి. శుక్రవారం నాడు నిమ్మ డొప్పల్లో ఆవు నేతితో దీపారాధన చేయండి అమ్మవారి ఆలయంలో. అలాగే మంగళవారం మాటలు సాయంకాలం రాహుకాలంలో దుర్గాదేవికి అభిషేకం చేయించడం కానీ లేదా దర్శనం చేయడం కానీ చేసుకోండి. అలాగే పెసలను పక్షులకి ఆహారంగా పెట్టండి, అవి బాగా తింటాయి. అలాగే మీ వ్యాపార స్థలాల్లో లేదా క్యాష్ పెట్లు ఉంటాయి వాటిలో మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచుకోండి. ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మేము యంత్రం పంపిస్తాం మీకు. అలాగే మరకత శ్రీచక్రం కానీ, మేరువు కానీ ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేయండి. ఈ మరకత శ్రీచక్రం, మేరువు కూడా మా దగ్గర ఉంటాయి. మీకు కావాలంటే ఫోన్ చేస్తే మేము పంపిస్తాం. అలాగే విష్ణుమూర్తికి బుధవారం రోజున తులసి మాలను సమర్పించండి. అంటే తులసితో చేసినటువంటి మాలని దండకట్టిపోయండి. ఇలాంటి ఈ ఆచార నియమాలు పాటించడం వల్ల మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు. గ్రహస్థితి దోషాలు పోయి చాలా బాగుంటుంది మీకు. ఇక పునరుసు నక్షత్రానికి సంబంధించినటువంటి 1, 2, 3, 4 1, 2, 3 పాదాల వరకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మిథున రాశి, పునరుసు నక్షత్రం వారికి. మీ రాశికి అధిపతి బుధుడు అవుతాడు. అలాగే మీకు పెట్టవలసినటువంటి పేరు అక్షరాలు కే, కో, హ అనే అక్షరాలతో మీ పేరు పెట్టాలి. మీ యొక్క నక్షత్ర గణం దేవగణం. మీ నక్షత్ర జంతువు పిల్లి అవుతుంది. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. పూజించాల్సినటువంటి గ్రహం బుధుణ్ణి, గురుణ్ణి ఎక్కువ అర్చన చేసుకోవాలి. మీకు కలిసి వచ్చేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి, శివుడు కూడా. మీరు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి నియమనిష్టలు ఏమిటంటే కనుక బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడము, అలాగే ఉపవాసం చేయడం చాలా మంచిది. మీకు అదృష్ట సంఖ్య 5. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు గంధం, విభూతి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అసలు బొట్టు లేకుండా బయటకు వెళ్ళడం మంచిది కాదు మీరు. అలాగే మీరు చేయవలసినటువంటి పారాయణ శివపురాణాన్ని పారాయణ చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహత్యాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి.
మీ అదృష్ట రత్నం, మీ కలిసి వచ్చేటటువంటి రత్నం ఏమిటంటే అంటే కనుక జాతి పచ్చ. కాబట్టి పచ్చతో కూడుకున్నటువంటి రాయిని లేదా కనక పుష్యరాగాన్ని రెండింటిని కూడా మీరు ధరించవచ్చు. అయితే పచ్చ అనుకోండి, ఈ కుడిచే ఈ యొక్క చిటికిని వెళ్ళి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వృక్షం, పెంచవలసిన వృక్షం ఉత్తరేణిని పెంచాలి. అలాగే వెదురును కూడా పెంచవచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ ఏమిటంటే కనుక వైశాఖ పౌర్ణమిని, వైకుంఠ ఏకాదశిని, శివరాత్రిని ఖచ్చితంగా పాటించాలి. శివరాత్రి జాగారం చేయాలి. మీరు చదవవలసినటువంటి పురాణం దేవి భాగవతాన్ని చదవాలి. అలాగే శివపురాణాన్ని కూడా చదవాలి. మీరు పఠించవలసినటువంటి మంత్రం, మీ జీవితంలో ఏదైనా ప్రతిరోజు ఒక మంత్రం చదువుకోవాలంటే కనుక అది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిత్యం స్మరణ చేస్తూ ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. బండి మీద వెళ్తున్నా, వంట వండుకున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా కూడా కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, పడమర, దక్షిణం. అలాగే మీరు చేయవలసినటువంటి దానం పెసలు, శనగలు దానం చేయాలి. ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటంటే కనుక రోహిణి, హస్త, శ్రవణం. ఈ యొక్క నక్షత్రాల రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు. మీకు ప్రతిరోజు ఏదైనా అంటే బాగా సమస్య వచ్చేసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి పరిస్థితి వస్తే కనుక ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. దాన్ని మీరు ఎక్కువగా పారాయణ చేసినా, తపస్సు చేసినా కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే చిక్కుముడి విడిపోతుంది. మీకు ఏమిటా గాయత్రి మంత్రం అంటే కనుక ఓం చంద్రాత్మజాయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ఆచరించవలసినటువంటి నియమాలు. ఇలా ఈ నియమాలు ఆచరించడం వల్ల మీ జీవితంలో చాలా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్తారు. ఏమిటా నియమాలు అంటే కనుక ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా అసలు అక్కడికి వెళ్ళకండి. అలాగే దుర్గా, లలితాదేవి, రాజరాజేశ్వరి దేవతలను ఎక్కువగా ఆరాధన చేయడం, దర్శనం చేయడం చేయండి. పూజా మందిరాల్లో ఏంటంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం పెట్టండి. ప్రతిరోజు కూడా రాహుకాలంలో అమ్మవారి దర్శనం చేయండి. వెండి భరణతో కుంకుమ పెట్టి దాన్ని బీరువాలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దుర్గా సప్తశతి పారాయణ బాగా చేయండి లేదా వినండి. పూజ చేసిన రోజున మంచం మీద నిద్రించకండి, లేదా మంచం మీద పడుకునేటటువంటి రోజులో కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఇంట్లో సరస్వతీదేవి యొక్క అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకోండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినడం కానీ పారాయణ చేయడం కానీ ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు కూడా భగవద్గీత వినడం కానీ పారాయణ చేయడం కానీ చేయండి. దేవి భాగవతాన్ని పారాయణ చేయండి. కుటుంబంలో ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. అలాగే తెల్ల రంగు దుస్తులు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని గౌరవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సున్నుండలు కానీ, అలాగే మినువులతో కూడుకున్నటువంటి పదార్థాలు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ప్రతి నవరాత్రులు చేయండి. అలాగే గ్రామదేవతకి ఎక్కువగా ఆరాధన చేయడం కానీ, వస్త్రాలు సమర్పించడం కానీ చేయండి. అలాగే అద్దాలు ఎప్పుడు మంచం మీద పెట్టడానికి ప్రయత్నం చేయకండి. అలాగే అన్నతోటి కానీ, వదినతోటి కానీ తగాదాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే పెద్దలకి ప్రతి పుట్టినరోజుకి వస్త్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతి పుట్టినరోజుకి కూడా మీరు అన్నదానాన్ని చేయడం కానీ, లేని వారికి అన్నం పెట్టడం కానీ ప్రయత్నం చేయండి. అనాథ శరణాలయాల్లో అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే నరఘోషకి, నరగోళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాటి విషయంలో జాగ్రత్త పడండి. ఇంటి పెరట్లో అరటి చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు ఎక్కువగా ఉంచడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే దూది తరగడాన్ని తల కింద పెట్టుకుని పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తరగడ ఎక్కువగా ఎత్తుగా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. సమానంగా ఉండాలి. అలాగే ఏదైనా మీకు బాగా ఇబ్బంది కలిగినప్పుడు 18 రోజులు ఎక్కువ నదీ స్నానం చేసినట్లయితే ఆ ఇబ్బంది మీకు తొలగిపోతుంది. అలాగే మీరు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను పారాయణ చేస్తే మీకు చాలా బాగుంటుంది. అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క గుళ్ళో పావు కుంకుమ కానీ, పావు కేజీ కుంకుమ కానీ, అర కేజీ కుంకుమ కానీ ఎంతో కొంత కుంకుమని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయంలో పులిహార నైవేద్యం పెట్టి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా నిమ్మడప్పుల్లో ఆవు నేతితో దీపారాధన చేసి అమ్మవారి గుళ్ళో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం సాయంకాలం సమయంలో, రాహుకాల సమయంలో ఆ యొక్క దుర్గాదేవికి కానీ, అమ్మవారికి కానీ కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే నిమ్మపండులో దీపం వెలిగించి తీయని పదార్థాలు నైవేద్యం పెట్టి తద్వారా అక్కడ ఎవరైనా ఉంటే పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. చేవలకు పంచదార వేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి పనులు మీ జీవితంలో చేయడం వల్ల మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ఇప్పటిదాకా అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్టయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక
దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉంటే కనుక కామెంట్లో పెట్టండి, దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.